రైట్, నమస్తే. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రజల పరిస్థితి అస్తవ్యస్తంగా ఉండేది. తెలంగాణలోని అన్ని జిల్లాలు ప్రజలు మొత్తం వలసలు పోయి బతికేటోళ్ళు, ఇక్కడ బతుకుదెరువు లేక. అట్లాంటి తెలంగాణ రాష్ట్రం ఏదైతే ఉన్నదో ఉమ్మడి రాష్ట్రంలో మన తెలంగాణ సాధించుకుంటే మన బతుకుదెరువు మారుతుంది అని చెప్పి ఒక కళతోటి నీళ్లు నిధులు నియామకాలు అనే ట్యాగ్ లైన్ తోటి మన బతుకుదెరువు మారుతుంది, మనకు మనమే స్వయం ఉపాధి కల్పించుకునే అవకాశం ఉంటుంది అని చెప్పి ఆ రోజు ఎందరో మంది బలిదానాలతోటి కేసీఆర్ గారి సారథ్యంలో తెలంగాణని ఏర్పాటు చేసుకున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఈరోజు తెలంగాణ ఏర్పాటైన తర్వాత ముఖ్యంగా చేనేత కార్మికుల సంబంధించి చేనేత అన్నల ఉరితాళ్ళు కావచ్చు, వాళ్ళకి సంబంధించినటువంటి చావులు కావచ్చు, ఇవన్నీ చూడలేక ఇక్కడ తెల్ల బంగారం లాంటి పత్తి పండించి మనం ఎక్కడికో తీసుకెళ్ళి టెక్స్టైల్స్ ఇవన్నీ సంబంధించి ఇండస్ట్రీలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ బయటికి ఎందుకు ఇవ్వాలి అనే ఒక ఆలోచనతోటి దీర్ఘకాలిక సంకల్పంతో తెలంగాణలో కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ని కేసీఆర్ గారు అప్పట్లో ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉండే. ఇప్పుడు ప్రజెంట్ దాన్నే నరేంద్ర మోడీ నేను టెక్స్టైల్ పార్క్ని జాతికి అంకితం చేస్తూ ఉన్నా అని చెప్పి రేపు తెలంగాణకు వచ్చి ఇనాగ్రేషన్ పెట్టుకుంటా ఉన్నారని చెప్పి మాట్లాడుతూ ఉన్నటువంటి మాటలు కనిపిస్తూ ఉన్నాయి. నిజంగా అసలు తెలంగాణలో కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ అనేది ఎప్పుడు ఓపెన్ అయింది, ఎవరి సారథ్యంలో ఆ కళ సాకారం అయింది, ఇవన్నీ ఒకసారి మనం తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా ఈరోజు వరంగల్ జిల్లా ఎక్కడైతే ఈ కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ ఉన్నదో అక్కడికి వచ్చిన మనం వరంగల్ జిల్లాకు సంబంధించి పరకాల నియోజకవర్గం గూసగొండకు సంబంధించినటువంటి మండలం ఊకల్ విలేజ్. ఇక్కడ మనకు స్టోన్ ఫౌండేషన్ స్టోన్ అనేది ఇక్కడ ఇనాగ్రేషన్ జరగడం జరిగింది. ఒకసారి మనం చూద్దాం అసలు ఏంది నిజాలు ఏంది. ఇప్పుడు నరేంద్ర మోడీ నేను ఇనాగ్రేషన్ చేస్తూ ఉన్నాను, జాతికి అంకితం చేస్తూ ఉన్నానని చెప్తా ఉన్నాడు. మరి ఏది నిజం, అసలు దానికి సంబంధించినటువంటి నిజాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒకసారి మనం ఫౌండేషన్ స్టోన్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. రైట్, చూస్తూ ఉన్నాం కదా, ఇది ఇక్కడ కనిపించేది కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కుకు సంబంధించినటువంటి ఫౌండేషన్ స్టోన్. ఒకసారి దగ్గరికి పోయి దాని మీద అసలు ఎవరు ఇనాగ్రేషన్ చేసిండ్రు, ఎవరు స్టార్ట్ చేసిండ్రు, ఈ శంకుస్థాపన ఎప్పుడు జరిగింది, ఎవరి సారథ్యంలో జరిగింది అనేది కూడా మనము చూసే ప్రయత్నం చేద్దాం. మీరందరూ కూడా చూడాలి ఈ విషయం, ఎందుకంటే తెలంగాణలో బీజేపీ ఏం చేస్తూ ఉన్నది, మరి ఇక మందికి పుట్టిన బిడ్డని మన బిడ్డలు అని చెప్పి చెప్పుకుంటున్నారు అని చెప్పి రాజకీయ నాయకులు ఈ మధ్య చాలా మాట్లాడుతూ ఉన్నటువంటి సందర్భాలు కనిపిస్తూ ఉన్నాయి. మరి అది నిజమేనా అనే ఒక ఆలోచనని బీజేపీ తెస్తూ ఉన్నదా, ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఇది ఫౌండేషన్ స్టోన్ ఆఫ్ కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ ఇక్కడ కనిపిస్తూ ఉన్నది. దీన్ని ఎప్పుడు ఇనాగ్రేషన్, ఎప్పుడు శంకుస్థాపన జరిగిందంటే డేటు 22/10/2017 2017లో జరిగినటువంటి శంకుస్థాపన ఇది. అప్పుడు ఎవరు చీఫ్ గెస్ట్ శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు. సార్ జూమ్ చేయండి. కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు హానరబుల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ. ఆయన సారథ్యంలో జరిగినటువంటి ఈ ఇనాగ్రేషన్ని రేపు మోడీ వచ్చి నేను ఇనాగ్రేషన్ చేసి దీన్ని జాతికి అంకితం చేస్తా అని చెప్పి చెప్తా ఉన్నటువంటి సందర్భం. మరి నిజంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలు పిచ్చోళ్ళ, లేకుంటే వీళ్ళు రాష్ట్ర ప్రజలందరినీ కూడా మళ్ళీ ఒకసారి పిచ్చోళ్ళని చేద్దామని చెప్పి రేపు మోడీ కావచ్చు, ఈ బీజేపీ నాయకులు కావచ్చు ప్రయత్నం చేస్తూ ఉన్నారు అనేది కూడా ప్రజలందరూ ఆలోచించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకనంటే అప్పుడు గెస్ట్ ఆఫ్ ఆనర్గా కడియం శ్రీహరి ఉండే, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ. ఆ తర్వాత శ్రీకొండ మధుసూదనాచారి గారు ఉండే, కల్వకుంట్ల తారక రామారావు, అజ్మీరా చందులాల్ గారు ఉండే, గ్యాదరి బాలమల్లు గారు ఉండే. వీళ్ళందరి సారథ్యం వల్ల ఈ శంకుస్థాపన జరిగింది. అప్పుడు ఇది శంకుస్థాపన చేసిన రోజే దాదాపుగా 14 వివిధ సంస్థలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ ఆ సంస్థల ద్వారా పెట్టుబడులు వచ్చినట్టుగా మనకు చరిత్ర చెప్తా ఉన్నది. చరిత్ర అంటే ఆ రోజు చేసినటువంటి ఇనాగ్రేషన్ రోజు ఇదే మనం ఉన్నటువంటి స్థలంలోనే మీటింగ్ ఏర్పాటు చేసి ఇక్కడనే చేసినటువంటి సందర్భం కనిపించింది. వాళ్ళు అప్పుడు చెప్పినటువంటి మాటలు ఏంటంటే దాదాపుగా 14 కంపెనీలు పెట్టుబడులు పెట్టడానికి ఇక్కడికి వచ్చినాయని చెప్పి కేటీఆర్ గారు చెప్పినటువంటి పరిస్థితి కనిపించింది.
దాదాపుగా 3,900 కోట్లు పెట్టుబడులు అప్పటికే వచ్చినాయంటుగా మనకు చెప్పినటువంటి పరిస్థితి ఉన్నది. మరి ఈరోజు దీన్ని మన బీజేపీ ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ ఉన్నదో దీన్ని కొంత చరిత్రని దాచిపెట్టే పని ముందలేసుకొని అది చేస్తూ ఉన్నట్టుగా మనకు కనిపిస్తూ ఉన్నది. ఎందుకంటే ఈ కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ సంబంధించి అనేక మందికి ఉద్యోగాలు కల్పించి అప్పటికే కుదుర్చుకున్నటువంటి ఎంఓఈలు 21 కంపెనీలతోటి ఎంఓఈలు కుదుర్చుకొని ఇప్పటికీ స్టిల్ 7 కంపెనీలు అనేవి అక్కడ రన్ అవుతూ ఉన్నటువంటి సందర్భం కనిపిస్తూ ఉన్నది. అనేక మందికి దాదాపుగా అప్పుడు కేటీఆర్ గారు చెప్పినటువంటి లెక్క ప్రత్యక్షంగా పరోక్షంగా 65,000 మందికి ఉద్యోగాలు కల్పించడం అని చెప్పి కేటీఆర్ గారు చెప్పడం జరిగింది. మరి ప్రజలందరూ కూడా ఒకసారి ఆలోచించాల్సినటువంటి సందర్భం ఉన్నది. నిజంగా మెగా టెక్స్టైల్ పార్క్ అనేది ఎవరి సారథ్యం వల్ల ఉన్నది? మళ్ళీ ఆల్రెడీ శంకుస్థాపన చేసి కొన్ని కంపెనీలు ఇక్కడ వర్క్ చేస్తూ ఉన్నా కూడా ఇంకా దీన్ని మేము ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాం, దీన్ని జాతికి అంకితం చేస్తాం అనడంలో అసలు ఏంటి ఉద్దేశం ఏంది అనేది కూడా ఒకసారి గమనించాల్సినటువంటి అవసరం ఉన్నది. తెలంగాణ ప్రజలు నిజంగా ఈ బీజేపీ చేస్తున్నటువంటి పని మీరు సమర్థిస్తూ ఉన్నారా, లేదంటే నిజంగా కేసీఆర్ గారు ఉన్నప్పటి నుంచే ఇది ఉన్నది అని చెప్పి మీరు నమ్ముతున్నారా కూడా కొంత ఆలోచించాల్సినటువంటి సందర్భం ఉన్నది. ఇది మనకు మొత్తం ఈ విస్తీర్ణం వచ్చేసి 1,357 ఎకరాల విస్తీర్ణంలో ఈ కేఎంటీపీ పార్క్ అనేది మనకు ఇదంతా కూడా అక్విజిషన్ చేయడం జరిగింది. ల్యాండ్ 1,357 ఎకరాలకు సంబంధించి ఈ ల్యాండ్ అక్విజిషన్ చేసి ఇక్కడ రకరకాల పెట్టుబడులతోటి రకరకాల కంపెనీలతోటి ఎంఓఈలు కుదుర్చుకొని ఇక్కడికి పెట్టుబడులు తెచ్చి మన కార్మికులు ఎవరైతే సూరత్కి వెళ్తూ ఉన్నారో, ఎవరైతే ఇంకా వివిధ దేశాలకు రాష్ట్రాలకు వలసలు వెళ్ళి బతుకుతూ ఉన్నారో వాళ్ళందరినీ కూడా అంటే మంచి సామర్థ్యం కలిగినటువంటి చేనేతన్నలు మన దగ్గర ఉన్నారు. అంత ఏమంటారు అంత ఇది పెట్టుకొని మనం వాళ్ళని ఎందుకు బయటకు పంపించాలి, వాళ్ళని ఎందుకు మనం ఇది చేయాలి? ఖచ్చితంగా తెలంగాణలోనే మనం ఇది స్థాపించి తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఉపయోగకరంగా మనం మారాలి అని చెప్పినటువంటి సందర్భం ఉన్నది. తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారు ప్రవేశపెట్టినటువంటి అనేక పథకాలకు సంబంధించి ఇక్కడ ఏదైతే ప్రజలందరికీ ఇస్తూ ఉన్నటువంటి చీరలు కావచ్చు, లేకుంటే వివిధ రకాల తోఫాలు కావచ్చు, ఇలాంటివన్నీ కూడా ఇక్కడ నడుస్తూ ఉన్నటువంటి కంపెనీలు ఏదైతే ఉన్నాయో వాటి నుంచే వాళ్ళకు ఉపాధి కల్పించి ఇక్కడ ఉన్నటువంటి కంపెనీల ద్వారానే మన తెలంగాణ రాష్ట్రంలో డిస్ట్రిబ్యూట్ చేసినటువంటి పరిస్థితి అయితే మనకు క్లియర్గా కనిపించింది. ఒకప్పుడు ఎట్లా ఉంటుండే తెలంగాణ, ఇప్పుడు ఎట్లా అయిపోయింది? వేలాది మంది ఉపాధి కోసం సూరత్, సోలాపూరు, భివాండి ప్రాంతాలకు వలస వెళ్ళేవారు. ఆ వలసలను ఆపి స్థానిక టెక్స్టైల్ ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించడానికి ఈ కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ అనేది ఏర్పాటు చేయబడింది. ఇది బీఆర్ఎస్ ప్రభుత్వం ఫామ్ టు ఫ్యాషన్ అని చెప్పి మోడల్తో భారతదేశంలోనే అతిపెద్ద టెక్స్టైల్ పార్కుగా కేఎంటీపీని అభివృద్ధి చేసింది. వరంగల్, సూరత్, తిరుపూర్ తరహాలో టెక్స్టైల్ హబ్గా అంటే అక్కడున్నటువంటి ఎట్లా ఉన్నాయి కంపెనీలు అని చెప్పి అక్కడున్నటువంటి మోడల్స్ లాగా ఇక్కడ ఒక టెక్స్టైల్ హబ్గా మన తెలంగాణని మార్చాలని చెప్పి ఇక్కడ అభివృద్ధి చేయడం జరిగింది. ఇప్పుడు కోవిడ్ కారణంగా 2 ఏళ్ళు ఆటంకాలు వచ్చినప్పటికీ కిటెక్స్, యంగ్ ఇండియా 1, గణేష వంటి అనేక సంస్థలు ఇక్కడ వేగంగా ముందుకు సాగినాయి కోవిడ్ జరుగుతుంటే కూడా. అంటే ఈ యూనిట్లు ప్రారంభమైన దశలోనే 25,000 నుంచి 30,000 వరకు ప్రత్యక్ష ఉద్యోగాలను కల్పించే అవకాశం ఉన్నది ఆ యూనిట్లకు. ఆ సమయంలో దేశంలో ఇలాంటి సమగ్ర టెక్స్టైల్ విధానం మరెక్కడ కూడా లేనట్టుగా మనకు కేసీఆర్ గారు దీన్ని రూపొందించినటువంటి పరిస్థితి కనిపించింది. తెలంగాణను జాతీయ స్థాయిలో టెక్స్టైల్ రంగంలో అగ్రగామిగా నిలబెట్టడమే ఈ కాకతీయ టెక్స్టైల్ పార్క్ యొక్క లక్ష్యం అని చెప్పి ఆ రోజు కేసీఆర్ గారు కలలు కన్నటువంటి పరిస్థితి. ఉత్పత్తి విస్తరణలో ప్రత్యక్ష ఉద్యోగాలు 30,000-40,000 ఇచ్చి 30,000 నుంచి 40,000 ఉద్యోగాలు పెరిగే అవకాశం ఉందని చెప్పి కూడా అప్పుడున్నటువంటి సందర్భం. కానీ ప్రజెంట్ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దీని పరిస్థితి ఏంటంటే ఇక్కడ ఈ ఫౌండేషన్ స్టోన్ దగ్గర చూస్తే ఇక్కడ మొత్తం కూడా మనకు బీర్లకు సంబంధించినటువంటి బీర్ సీసాలు పగలగొట్టడం కావచ్చు, ఈ ఏరియా చూడొచ్చు. ఇది మొత్తం కూడా కొంత దీన్ని డిస్టర్బ్ చేసేటటువంటి ప్రయత్నం ఏదో జరుగుతుంది అని చెప్పి ఇక్కడ మనకు క్లియర్గా కనిపిస్తూ ఉన్నది. అంటే ఇట్లాంటి చర్యలకు పాల్పడి ఎక్కడేసిన గొంగడ అక్కడనే ఉండాలి అని చెప్పి దీన్ని గాలికి వదిలేసి ఇప్పుడు ప్రజెంట్ నరేంద్ర మోడీ వచ్చి దీన్ని టేకప్ చేసి నేను ఇది చేస్తున్నా అని చెప్పి జాతికి అంకితం ఇస్తున్నా అని చెప్పి ప్రగల్భాలు పలుకుతూ ఉన్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు చాలా క్లియర్గా కనిపిస్తూ ఉన్నది. ఇది పిఎం మిత్ర అని చెప్పి
పిఎం మిత్ర స్కీమ్ కింద దీన్ని తీసుకొని మన సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే ఉందో పిఎం మిత్ర స్కీమ్ కింద దీన్ని తీసుకొని చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నది. కానీ బీజేపీ పాత్ర ఇందులో ఈ కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కుకు సంబంధించి బీజేపీ పాత్ర చాలా స్వల్పం. అది ఎక్కడ ఎవరిని అడిగినా చెప్తుంది, ఎవరిని అడిగినా కూడా చరిత్రను అడిగితే ఖచ్చితంగా అదే మాట చెప్తూ ఉంటారు. బీజేపీ పాత్ర చాలా స్వల్పం. అట్లాంటి బీజేపీ ఈరోజు దీన్ని మేమే ముందరికి తెస్తున్నాం, మేమే కొనసాగిస్తున్నాం అని చెప్పడంలో అంతరార్థం ఏందనేది కూడా ఒకసారి ప్రజలు అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉండేది.